ఏఐ కోర్సెస్ కూడా చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఏఐ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, స్టూడెంట్స్ ఎలా దాన్ని వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి? ఏ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుందండి. మనం చూసాం ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఐటీ సెక్టర్ వచ్చినప్పుడు మేబీ ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ రిలేటెడ్ ఫీల్డ్లో కానీ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయి. దాని నుంచి మేబీ మనకు తెలుసు కొన్ని సెక్టార్స్లో జాబ్స్ అనేది లాస్ అయ్యాయి. బట్ ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ కొత్త జాబ్స్ ల్యాక్స్లో క్రియేట్ అయ్యాయి. ఈరోజు మనం ఐటీ సెక్టర్ ఒకటి లేకుంటే లాస్ట్ 20-25 ఇయర్స్లో మనం ఇండియాలో ఏదైతే ప్రోగ్రెస్ మనం చూసాం, ఇండియా ఉండొచ్చు ఈవెన్ మన వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైతే వచ్చిన ఉద్యోగం వచ్చిందో, అలాగనే ఈరోజు ఏ అనేది కూడా సేమ్ డిస్ట్రప్షన్ చేస్తుంది. ఏదైతే రొటీన్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఆ జాబ్స్ అనేది మేబీ అక్కడ మనకు మేబీ అవసరం పడకపోవచ్చు. ఎప్పుడైనా టెక్నాలజీ అనేది మనకు 2-3 థింగ్స్ చేస్తుందండి. కాస్ట్ తగ్గిస్తుంది, స్పీడ్ పెంచుతుంది, యాక్సెసిబిలిటీ అనేది చేస్తుంది. సో దట్ ఎప్పుడైనా మనం ఎందుకు టెక్నాలజీ ఇష్టపడతాము, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అఫోర్డబుల్లో ఉండాలనుకుంటారు. అంటే ఇవి జరగాలన్నప్పుడే మనం టెక్నాలజీ ఎంకరేజ్ చేస్తాం. ఆ టెక్నాలజీ ఎంకరేజ్ చేయడంలో బాగానే ఏ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ అనేది మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, అంటే ఈ కామర్స్ తీసుకోండి, గవర్నెన్స్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఒక హెల్త్ సెక్టర్ తీసుకోండి, యూ నేమ్ ఇట్. ప్రతి సెక్టర్లో ఇదేంటంటే చాలా మార్పులు తీసుకురాబోతుంది. దాని నుంచి ఏంటంటే అప్లికేషన్స్ డెవలప్ చేసే వాళ్ళు కావాలి, మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. సో దట్ దాని నుంచి ఇంకా మేబీ ఒక బిజినెస్ ఉందనుకుంటే ఆ బిజినెస్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఇప్పుడు లాంగ్వేజ్ అనేది చాలా వరకు బ్యారియర్. అంటే ఒక పర్సన్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వ్యక్తి మేబీ ఏ సౌత్ అమెరికాలో లాటినో లేకుంటే స్పానిష్ మాట్లాడే వ్యక్తికి ఒక ట్యూషన్ చెప్పాలనుకున్నాడు అనుకోండి. ఈరోజు దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ సార్. కానీ ఇదే ఏ నుంచి ఏమవుతుందంటే అవతల వ్యక్తి లాంగ్వేజ్ ఆయనదే ఉంటుంది, నా లాంగ్వేజ్లో ఉంటుంది. కానీ నేను మాట్లాడింది ఆటోమేటిక్గా ట్రాన్స్లేటర్ అవతల వ్యక్తికి అర్థం కాబట్టి చెప్తుంది. అంటే మన ప్రాంతంలో ఉంటూ నీకు ఏదైతే సర్వీస్ అనేది ప్రపంచంలో ఎక్కడికైనా ఇవ్వచ్చు. అదొక డాక్టర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అట్లాగే అగ్రికల్చర్ రిలేటెడ్ మీరు తీసుకుంటే అందులో కూడా ఈరోజు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ సొల్యూషన్స్కి ఈరోజు ప్రజెంట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ సొల్యూషన్ చాలా కాస్ట్లీ సొల్యూషన్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వాలు కూడా అఫోర్డ్ చేయని సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఏం చేస్తుందంటే చాలా సింపుల్గా, చాలా చీపర్గా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. ఈరోజు ఏదైతే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా కానివ్వండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎన్నో సమస్యలకు మనం ఎట్లా అని అనుకుంటున్నాం. మేబీ చాలామంది నేను అఫోర్డ్ చేయలేనివి కొంతమంది ఉంటున్నారు. గవర్నమెంట్ మనం అందరు ప్రజలకి ఇవి కల్పించలేమని భయపడుతున్నారు, ఎందుకంటే అన్ని క్యాపిటల్ దృష్టిలో పెట్టుకుంటుంది. బట్ అవన్నీ సమస్యలకు ఏవైతే ఉన్నాయో మనకు సింపుల్గా పరిష్కారం దొరుకుతుంది. సూపర్ అండి.